ఈ సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ వైరస్ నుంచి వస్తుందని చెప్పారు కదా సార్. అవునండి. అంటే అది మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్కి ఆ వైరస్ ఉంటేనే వస్తుందా సార్? అలానే దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ అమ్మా. మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది అందరిలోనూ ఉండదు. ఓకే సార్. ది యూజువల్గా ఐసీఎంఆర్ స్టడీ ఒకటి ఉంది, జెనైటల్ హైజీన్ అంటారు. రైట్ సార్. జెనైటల్ హైజీన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో చెన్నై కంపేర్ చేశారు. బాంబేలో ది వాటర్ సప్లై ఈజ్ వెరీ గుడ్ వెన్ కంపేర్డ్ టు చెన్నై ఇన్ 60s and 60s, 70s. ఓకే సార్. Cervical cancer incidence is low. ఓకే సార్. This is because they used to wash after the sexual with partnership. Yes, sir. So that is the reason why జెనైటల్ హైజీన్ బాగున్న వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాదు, తక్కువగా వస్తాయి. నెంబర్ 2 ఏంటంటే మీరు అన్నది అందరూ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది కరెక్ట్ కాదు. ఓకే సార్. మల్టిపుల్ పార్ట్నర్స్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అలాగే రిట్రోవైరస్ పాజిటివ్, HIV-1 and 2 పాజిటివ్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అని కరెక్ట్ కాదు. యూజువల్గా పూర్ జెనైటల్ హైజీన్, తర్వాత క్రానిక్ సర్విసైటిస్ ఫర్ వెరీ లాంగ్ టైం. ఓకే. అది అంటే ఇది 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. సర్వైకల్ అది మైల్డ్ డిస్ప్లేసియా, మోడరేట్ డిస్ప్లేసియా, అంత ఇన్సిటు క్యాన్సర్. ఇన్సిటు వరకు మేము క్యాన్సర్ అన్నాం, అది దాటి ఇన్వేజివ్ వస్తేనే క్యాన్సర్ అంటాం.